హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. లాస్ట్ వీడియోలో మ్యారినేషన్ ప్రాసెస్ చూసాం కదండి. ఈ వీడియోలో చేపల పులుసు ఎలా చేయాలో చూద్దాం రండి. ముందుగా చింతపండు నానపెట్టుకొని మసాలా కోసం ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లి, 2 టమాటాలు మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ప్యాన్లో 6 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర, మెంతులు, ఒక ఉల్లిపాయ, 6 పచ్చిమిర్చి సన్నగా తరిగి పెట్టి వేసుకుందాం. కొంచెం అందులో కరివేపాకు వేసుకొని బాగా కలుపుకొని ఇప్పుడు మసాలా పెట్టుకున్నాం కదా, అది కూడా అందులో వేసి బాగా కలిపేద్దాం. ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసి మంచిగా కలుపుకొని ఇప్పుడు చేప ముక్కలు కూడా మొత్తం వేసేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ కొంచెం ఆయిల్ సపరేట్ అయిన దాకా ఉంచుకొని ఇప్పుడు మనం ముందుగా నానపెట్టుకున్న చింతపండు ఉంది కదండి, ఆ చింతపండు కూడా అందులోనే వేసేయాలన్నమాట. వేసిన తర్వాత కొంచెం ఉడుకుతుంది కదా, ఆ టైంలో మాకైతే చేపలు గుడ్లు కూడా ఇచ్చారండి, ఉన్నాయి ఈ చేపకి. అవి కొన్ని అందులో వేసేసుకున్నాము. వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి, ఎందుకంటే చేపలు విరిగిపోతాయి. మీరు వేసుకుంటే ఇక చేపల పులుసు రెడీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ జానూస్ వరల్డ్.